నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. మనం వేణుస్వామి గురించిన విమర్శలు, వేణుస్వామి నోటి దూల గురించి వింటూనే ఉన్నాం. అసలు ఒక్కొక్కరు అంటూనే ఉన్నారు అది నోరు కాదు మోరి అని. దీని గురించి, ఈయన నోటి దూల గురించి, ఈయన గొప్పదనం గురించి ఈరోజు మన స్టూడియోలో మాట్లాడడానికి వచ్చారు ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా నాగ చైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం గురించి అనుకోకుండా అనౌన్స్మెంట్ చేసేశారు. ఆ ఫొటోస్ కూడా నాగార్జున సోషల్ మీడియాలో పెట్టి అందరినీ సర్ప్రైజ్ గురి చేశారు. 2 రోజులు కాకముందే మన నోటి దూల మహానుభావుడు, పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, వేణుస్వామి వాళ్ళిద్దరూ 2027లో విడిపోతారని చెప్తున్నాడు. దీని గురించి ఏమనుకుంటున్నారు సార్? అసలు ఈ నోటి దూల మహానుభావుడు చెప్పేయన్ని నిజాలని అనుకుంటున్నారా? అసలు ఈ జాతకాలు అనేది ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ వాస్తవానికి జాతకాలు అనే దాని మీద ఏదైతే జాతకాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారో, చెప్పించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ మధ్యలోనే సంభాషణ జరగాలి. ఇది పబ్లిక్ చెప్పడం అనేది ఖచ్చితంగా అది అంటే కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు. జాతకం చెప్పే వాళ్ళైనా కూడా జాతకం చెప్పించుకునే వాళ్ళు ఉన్నా. ఇంకోటి, ఈవెందో ఎవరైతే జాతకం చెప్పించుకునే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కానీ అలో చేయరు, ఎందుకంటే అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కానీ ఇక్కడ వేణుస్వామి ఆయనే ఈ దోపిడీ చేసుకోవడానికి, అంటే జాతకం ముసుగులో దోపిడీ చేసుకోవడానికి వేణుస్వామి అందరినీ ఆకట్టుకోవడానికి ఒక హాట్ టాపిక్గా ఆయన వైరల్ చేసుకోవడానికి ఇలాంటి కొంతమంది సెలబ్రిటీస్ మీద, రాజకీయ నాయకుల మీద ఇట్లా కొంత నేను చెప్పింది ఇది రైట్ అవుతుంది అనే ఒక విశ్వాసం వాళ్ళందరి లోపల నింపి ఈయన లక్షలు కోట్లు దండుకొని ఒక మోడర్న్ ఒక స్వామీజీ అంటే ఒక జాతక ముసుగులో ఆయన ఇట్లాంటి చెప్పడం అనేది ఖచ్చితంగా ఇది నేరం. ఎందుకంటే ఒకరి ఫ్యామిలీ గురించి కానీ, ఒకరి వ్యక్తిగత జీవితం గురించి కానీ ఆయన పబ్లిక్ చేయడం అనేది ఇది ఖచ్చితంగా చట్టబద్ధత కూడా నేరం. ఇది తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాలని అంటే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. పెళ్ళిళ్ళైనా కూడా జీవితమైనా కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వేణుస్వామి అనేటోడు వానికి వీటి మీద విశ్వాసం కనుకుంటే ఈ జాతకాలు అనేది వాళ్ళ వ్యక్తిగతాలు, ఈయన ఫేమ్ కావడానికి నలుగురు లోపల రుద్ది సమంత నాగ చైతన్య విడాకులు నేను చెప్పినా కాబట్టే జరిగిందంటాడు. మరి మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పిండ్రు జగన్ గెలుస్తాడు, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఆయననే భారీ మెజార్టీతో గెలుస్తాడు, అసలు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని అన్నాడు. అంటే ఇది తప్పు, ఇది క్రైమ్. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ఆంక్షలు విధిస్తారు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేసే టైంలోనే రిలీజ్ చేయాలి. కానీ ఇవన్నీ కూడా మాట్లాడడం అనేది వ్యక్తిగతంగా ప్రజలనందరినీ కూడా మభ్యపెట్టడం ఇది ఒక క్రైమే. ఎందుకంటే జగన్ గెలుస్తాడు అంటే అది ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యి కొంతమంది స్తబ్దతగా ఉన్న ఓటర్ను ప్రలోభపెట్టినట్టే. అంటే ఈ విధంగా ఆ రకంగా చూస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి, ఎవరెన్ని ఎత్తిగడలేసినా కేసీఆరే ముఖ్యమంత్రి అన్నాడు, కాలేదు. తర్వాత అందరూ దుమ్మెత్తి పోసిండ్రు, సోషల్ మీడియాలోనైతేనేమి, జనం అయితేంది, ఆయన కామెంట్స్ అయితేంది, మొత్తం ఆదరణ కోల్పోయాడు. మళ్ళీ కొత్తగా పాపం నాగార్జున కుటుంబం ఏం పాపం చేసింది? నాగ చైతన్య ఎవరి ప్రాబ్లమైనా ప్రాబ్లమే, ఆ పెళ్ళే కాలేదు. మళ్ళీ వచ్చి ఇక్కడ సమంతకి 50 మార్కులు అంట, ఇప్పుడు కొత్త నాగ చైతన్య చేసుకపోయే అమ్మాయి శోభితా ధూళిపాల ఆమెకి 10 మార్కులు అట. ఇంకా బుద్ధి రాదా? వాడు అసలు మనిషేనా? అంటే ఒక అమ్మనైనాకు పుట్టిండా అని అడుగుతాను. ఎందుకంటే ఇంతవరకు కరెక్ట్, ఏ కుటుంబమైనా కుటుంబమే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీని వ్యక్తిగతం గురించి ఎవరైనా మాట్లాడుతుండ్రా? మన వ్యక్తిగతాన్ని బయట పెట్టుకుంటే వాడు బహిరంగ చర్చకు మన ఏఎన్ఆర్ స్టూడియోస్కి వస్తే మనం కూర్చుంటే దమ్ముంటే వాడు ఏఎన్ఆర్ స్టూడియోస్కి రావాలి. జాతకాలు తెలుసు అంటాడు. ఇప్పుడు వయనాడులో అంత పెద్ద ప్రళయం వచ్చింది, పినరయ్ విజయన్తో మాట్లాడి నీ జాతకంలో ఇది ఉంది, ఇక్కడ ప్రళయం వచ్చే అవకాశం ఉంది, నీ జాతకంలో నువ్వు సీఎం అయినప్పుడు అని ఆయనకి చెప్పొచ్చు కదా. అంటే యాక్చువల్లీ ఈ ఉన్నటువంటి ఏదైతే జాతకాలు అనే దాని మీద మాట్లాడుకుంటూ పోతే వేణుస్వామి అనేది నోటి దూల అనేది ఆయన ఇంకొకటి మీ దృష్టికి తీసుకొచ్చాయండి. జగన్ అక్కడ ఓడిపోయిన తర్వాత నేను జాతకాలు చెప్పను, నేను ఎవరి జాతకం కూడా సెలబ్రిటీస్ కానీ పాలిటిక్స్ మీద కానీ నేను జాతకం చెప్పను అంటాడు. వాళ్ళ దగ్గర పోయి జాతకం చెప్పించుకొని ఇవన్నీ ఏంటంటే ఏదో అయితే అంటే ఆపదలో ఉన్న వాడికి ఏమైతే రాయిని చూసినా దేవుడి లాగానే కనిపిస్తుంది, ఆ దేవుడు అనే మొక్కుకుంటాడు. ఆ రకంగా చూస్తే ఏంటంటే ఎక్కడికి పోతే ఏమవుతుందో అని మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 10 చెప్తే అది ఏదో ఒకటి నిజమవుతుంది అన్నట్టు. నిజమా అబద్ధమా పక్క పెడితే వ్యక్తిగతంగా ఏంటంటే ఒక పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ది సీక్రెట్ అని రోండా బర్న్ అని ఆమె రాసింది.
ఆ బుక్లో చెప్పింది ఏంటంటే పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అని ఉంటుంది. మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తామో ఆ నెగిటివ్ను కోరుకుంటానంటే ఆ కోరుకున్నదే జరుగుతుంది. అట్లా ఇట్లాంటి వ్యక్తులు చేయబట్టి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు జనం లోపల నింపుతాయి. అంటే ఇప్పుడు మనం ఆది మానవుని నుండి ఆధునిక మానవునిగా మనం పునరుద్ధరించబడ్డాం. అంటే ఆది మానవుడు నిప్పును కనుక్కున్న నుండి మొదలు పెడితే ఈరోజు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మనం రోబోటిక్ టెక్నాలజీతో సర్జరీలు అవుతున్నాయి. రోబోలు వచ్చి మనకు పని మనుషులుగా ఉన్నారు. ఇలా రోబోలను మనుషులుగా కూడా చిత్రీకరించినటువంటి ఆధునిక యుగంలో ఉన్నాము. అంటే ద సీక్రెట్ అనే బుక్ అని రోండా బర్న్ రాసింది. అందులో కేవలం ఏంటంటే పవర్ ఆఫ్ ఇంటెన్షన్, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. ఈ నెగిటివ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి ఈ సమాజంలో నెగిటివ్ని నింపి ఈవెన్ ద సోషల్ మీడియా ఛానల్స్ కూడా కొన్ని నెగిటివ్ వార్తలు రాస్తే అవే వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం. అట్రాక్ట్ అయితే ఏమైతే అంటే అందరూ మనం నెగిటివే ఆలోచిస్తే అది నెగిటివే జరుగుతుంది. పాజిటివ్ గురించి ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. ఈవెన్ దో నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్గా వాళ్ళకి ఏ విధంగా నీకు ఒకవేళ వాళ్ళు సెలబ్రిటీ అబ్బాయి పాప నాగ చైతన్య సమంతతో డైవర్స్ అయింది, వాళ్ళ వ్యక్తిగత కారణాలు. ఎంతోమంది డైవర్స్ అయినాయి కానీ మీడియా ఛానల్ మిలియన్ వ్యూవర్స్ ఇవన్నీ చూసుకుంటా పోతే ఇప్పుడు కొత్తగానన్నా ఆయన హ్యాపీగా ఉంటే ఇట్లుంటే బాగుంటుందని ఏదైనా రెమెడీ చెప్పగలగాలి. కానీ ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ను జనంలోకి వదిలితే వేణుస్వామి అనేటోని ఖచ్చితంగా వాని యొక్క వీడియోస్ని ఎవరు కూడా చూడొద్దు. ఇట్లాంటి నెగిటివ్ మాట్లాడే ఎవడైనా ఏ జాతకం చెప్పేటోడైనా తప్పుడు వ్యక్తి వాడు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, సో వేణుస్వామి వీడియోస్ చూడొద్దని మీరు చెప్తున్నారు సార్. కానీ జనం వెర్రి తలలు వేసి వాడు చెప్పే జాతకాలు, వాడు చేసే వామాచార పూజల్ని హీరోయిన్స్ వెళ్ళి వాళ్ళే వాడి దగ్గరికి పోయి పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ వామాచార పూజల్లో. ఇప్పుడు ఏదో ఒకటి నిజమైంది. ఇప్పుడు మీకు ఒక మంచి జరిగింది, ఈ ఇంటర్వ్యూలో నాకు చెప్తారు నాకు పలానా వేణుస్వామి దగ్గర పోతే మంచి అయింది అని. నేను మిమ్మల్ని నమ్మి ఇట్లా 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 అట్లా స్ప్రెడ్ అయిపోయి ఏదో జరిగింది అనేది. మనకు ఏది జరగాలనో ఏది జరగద్దో డిసైడ్ చేసేది మనకున్నటువంటి మనం నమ్ముకున్న శక్తిని. అంటే దేవుడు అయితేనేమి దేవుణ్ణి శక్తి రూపంలో దేవుణ్ణి చూసుకుంటాం. ఇవన్నీ చూస్తే కర్మ సిద్ధాంతము, ఈ జాతకాలు ఇవన్నీ కూడా మానవుడు పుట్టినప్పుడు మనకు పురాతనం నుండి ఇటువంటివి ఉన్నాయా లేవా అనేది పక్క పెడితే ఈ మూఢనమ్మకాలు మనుషులపైన రుద్దడము ఇట్లాంటి జనం ఇప్పుడు వేణుస్వామి లాంటి అంటే మనిషి సైకాలజీ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. అంటే పుర్రెకొక గుణం అని అంటారు దాన్ని. పుర్రెకొక గుణం అంటే ఎవరి గుణం వాళ్ళకు ఉంటుంది. ఇవి వేణుస్వామి కానీ ఇలాంటివన్నీ అట్రాక్ట్ అయ్యి చూసే కొంతమంది చూస్తారు, చూడనియండి. కానీ వేణుస్వామి లాంటోడు అంటే మూలాలు అనేది ఇట్లాంటివి ఉండొద్దు. ఎందుకంటే వీడు ఖచ్చితంగా చెప్పేది ఏదైతే ఉన్నదో ఆ నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తే వాళ్ళు నిజంగా కూడా చట్టబద్ధంగా కూడా వాళ్ళు కనుక క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడున్న కొత్త చట్టాలు అయితేనేమి పాత చట్టాలు అయితేనేమి 100% వీని మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. వాని లైఫ్ టైంలో వానికి ఖచ్చితంగా డ్యామేజ్ సూట్ వేసుకోవచ్చు, క్రిమినల్ లయబిలిటీ అవుతుంది వాని మీద. ఇంకొకటి ఏంటంటే ఉన్నటువంటి ఈ చట్టాలు ఇవన్నీ పక్క పెడితే వ్యక్తిగా మనం మానవ విలువలతో సమాజంలో బతకాలి. వేణుస్వామి అనేటోడు బొట్టు బోనం పెట్టి జాతకాలు చెప్తున్నా అని చెప్పడం ఇలాంటి నెగిటివ్ జాతకాలు మానేసుకోవాలని చెప్పి మన ఏఎన్ఆర్ స్టూడియోస్ నుండి మీరు ఇచ్చిన అవకాశంగా ఉపయోగించుకొని నేను చెప్తున్నా. ఖచ్చితంగా వేణుస్వామి అనేటోడు మారకపోతే జనం లోపల వాడిని దొరకబట్టి ఎక్కడ దొరికితే అక్కడ చెప్పులతో కొట్టండి వాడిని. ఎందుకంటే ఈజ్ రాంగ్ పర్సన్. ఎందుకు రాంగ్ పర్సన్ అంటే ఎవరికైనా నెగిటివ్ మాట్లాడే హక్కు లేదు. జాతకము వ్యక్తికి సంబంధం. వ్యక్తి జాతకం చెప్పే వ్యక్తి ఇంకొక వ్యక్తితో చెప్పాలి కానీ ఆ వ్యక్తితో ఉన్న స్నేహితులున్నా చెప్పారు, ఆ వ్యక్తితో ఉన్న ఆ వ్యక్తి గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అది నిజమైన జాతకం. ఈ జాతకం పబ్లిక్ చేసేది ఏంది? కేవలం సెలబ్రిటీలను తిడితేనేమో లేదా రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే వీడి సెలబ్రిటీ అయ్యి అందరు పిచ్చి జనం పోయి ఆయన దగ్గర పోయి ఉంటున్నారు. ఎవరన్నా డబ్బులు ఇచ్చుంటే నేను అల్లం నాగరాజు అడ్వకేట్గా చెప్తున్నా, మీరు మన ఏఎన్ఆర్ స్టూడియోకి రండి, వేణుస్వామి బాధితులు ఎవరు ఉన్నారండి, వాడిని దొరకబట్టి వాని ఇంట్లో కూర్చొని వసూలు చేద్దాం. ఖచ్చితంగా మనం రికవరీ ఆఫ్ మనీ కింద మనం డైరెక్ట్ పర్సనల్గా సోషల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. ఆ సోషల్ జస్టిస్ ఇట్లాంటి అక్రమాలు చేసే వాళ్ళని వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా ఏఎన్ఆర్ ఛానల్ మీకు ఎప్పుడు డోర్ తెరిచే ఉంటుంది. వాని దగ్గర మనం రికవర్ ఆఫ్ మనీ మన న్యాయం మనమే చేసుకోవచ్చు. వాడు చేస్తే తప్పు మనం చేస్తే రైటు అనేది కాదు. వాడు చేసే తప్పే మనం చేసే తప్పైనా తప్పును తప్పుతుంటే
ముళ్ళును ముళ్ళుతో తీసుకునే అదొక సిస్టమ్ మన లాలో కూడా ఉంటుంది, సోషల్ జస్టిస్ అంటారు దీన్ని. ఒకరికొకరు తోడ్పాటుగా ఖచ్చితంగా వేణుస్వామి బాధితులు ఎవరన్నా ఉంటే మన ఏఎన్ఆర్ స్టూడియోస్కి రండి, ఖచ్చితంగా వీడియో చేద్దాం, వాళ్ళ దగ్గర పోదాం, నేరుగా వాళ్ళ దగ్గర పోదాం, ఇదే కెమెరా ఫుటేజెస్ మధ్యలో రికవర్ చేద్దాం, ఇట్లాంటి వాళ్ళని బుద్ధి చెప్పుకుందాం, మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. సో వేణుస్వామి నాగ చైతన్య శోభిత దులిపాల మీద చేసిన వ్యాఖ్యలపైన అల్లం నాగరాజు గారు స్పందిస్తూ, వేణుస్వామి చేసింది చట్టపరంగా కూడా తప్పే, అతని పైన పరువు నష్టం దావా కూడా వేయొచ్చు, వేణుస్వామి బాధితులు ఎవరైనా ఉంటే దయచేసి మా ఏఎన్ఆర్ స్టూడియోస్కి రండి, మీకు మేము న్యాయం చేస్తామని సార్ చెప్తున్నారు. సార్కి మా స్టూడియో పరంగా ధన్యవాదాలు.